వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గణపతి అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కూడా మీకు అర్థమెటిక్ క్లాసెస్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ని కూడా అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో క్లాస్ యందు జూలై 19 నుంచి జూలై 22 వరకు 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. జూలై 19 నుంచి జూలై 19, 20, 21, 22కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1, ఈ గాబన్ అనేటువంటి దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా వసౌకా రోపండా అనేటువంటి మహిళ. సో షీ ఈజ్ ది ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గాబన్ కంట్రీ. ఈ గాబన్ దేశం యొక్క రాజధాని లిబ్రివిల్లేగా గుర్తుపెట్టుకోవాలి. లిబ్రివిల్లే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గాబన్. ఈ గాబన్కి తొలి మహిళా ప్రధానమంత్రిగా వసౌకా రోపండగా గుర్తుపెట్టుకోవచ్చు. వసౌకా రోపండా రైట్ నౌ she is the prime minister of Gabon. Next, concept number 2, కొరోష్యూర్. ఈ కొరోష్యూర్ అనేది ఈ కరోనా డయాగ్నోస్టిక్ కిట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డెవలప్ చేసిన ఐఐటి ఢిల్లీ విద్యార్థులుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐఐటి ఢిల్లీ డెవలప్ చేసినటువంటి ఈ కోవిడ్ నిర్ధారణ కిట్ లేదా కోవిడ్ డయాగ్నోస్టిక్ కిట్ని డెవలప్ చేయడం జరిగింది. దాని పేరు కొరోష్యూర్. సో ఇది ఐఐటి ఢిల్లీ డెవలప్ చేసినటువంటి కిట్గా గమనించాలి. అయితే ఈ కరోనాకు సంబంధించి మనం పూర్తి సమాచారం ఒక వీడియోలో తప్పనిసరిగా మనం తెలుసుకుందాం. కరోనాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో చేయబడడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, అంజీకాద్. ఈ అంజీకాద్ అనేది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైలు బ్రిడ్జ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఈ కేబుల్ స్టేడ్ బ్రిడ్జెస్ అనేవి మనకి చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకోవచ్చు, ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ బ్రిడ్జెస్ ఉన్నాయి. అయితే ఈ బ్రిడ్జెస్కి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం ఈ కరెంట్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీడియోలో తెలుసుకుందాం. కానీ ప్రస్తుతము ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అంజీకాద్గా గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి రైలు బ్రిడ్జ్ చీనాబ్ నదిపై నిర్మిస్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. అలాగే జమ్మూ కాశ్మీర్లో మనకి పొడవైనటువంటి రోడ్డు టన్నెల్ కూడా ఉంది. దీన్నే మనం చనానీ నాశరి లేకపోతే ఈ చనానీ నాశరి సొరంగం రోడ్డు టన్నెల్ లేకపోతే శ్యాంప్రసాద్ ముఖర్జీ రోడ్డు టన్నెల్ అని పిలుస్తాం. అదే 9.2 కిలోమీటర్స్ పొడవైనటువంటి రోడ్డు టన్నెల్ చనానీ నాశరి రోడ్డు టన్నెల్, ఆల్సో కాల్డ్ యాజ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రోడ్డు టన్నెల్, విచ్ ఈస్ ది లాంగెస్ట్ రోడ్డు టన్నెల్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ఇన్ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ సిబిఎస్ఈ ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఈ ఐబిఎంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ఈ 11th మరియు 12th క్లాసెస్లో ఇంట్రడ్యూస్ చేయడం కొరకు ఈ ఐబిఎంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సిబిఎస్ఈ. అయితే ప్రస్తుత సిబిఎస్ఈ చైర్మన్ మనోజ్ అహూజాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ ఐబిఎం యొక్క సిఇఓగా భారతీయుడైనటువంటి అరవింద్ కృష్ణ వ్యవహరించడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా 2020ని ప్రకటించిందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ విషయంలో ఈ ఇజ్రాయెల్ మరియు భారతదేశం, ముఖ్యంగా భారతదేశం ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు నెసెట్, ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ షెకెల్ అని పిలుస్తాం. సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ విషయంలో ఇండియా ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని గమనించాలి.
నెక్స్ట్ ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో భారత్ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానం చైనా, 2వ స్థానం అమెరికా, 3వ స్థానం ఇండియాగా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. నెక్స్ట్ 34వసారి ఈ లాలీగా ఫుట్బాల్ టైటిల్ను గెలుపొందినటువంటి ఫుట్బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ కప్ బిలాంగ్స్ టు స్పెయిన్. నెక్స్ట్ హరేలా పండుగ, ఇది అగ్రికల్చర్ పండుగ, వ్యవసాయ పండుగ. హరేలా పండుగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ హరేలా పండుగ జరుపుకుంటారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ సింగ్ మనకి తెలిసిందే. అదేవిధంగా ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య ఇటీవల కాలంలో చెత్త నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే రాష్ట్రంగా కూడా ఈ ఉత్తరాఖండ్ అవతరించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ సాలిడ్ వేస్ట్ నుండి బయోగ్యాస్ నుండి ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసే రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ తమిళనాడు రాష్ట్రంలో మనకి ఈ సాలిడ్ వేస్ట్తో కూడా రహదారులు కూడా నిర్మిస్తూ ఉన్నారో ఆ విషయం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ మధుబాబు పెన్షన్ యోజన పథకం, ఇది ఒడిశా రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. ఈ మధుబాబు పెన్షన్ యోజన పథకం అనేది ముఖ్యంగా ఈ హిజ్రాలకి సంబంధించి, ట్రాన్స్జెండర్లకి సంబంధించి వాళ్ళకి పెన్షన్ సదుపాయం 500-700 రూపాయలు ఈ పెన్షన్ సదుపాయం అందించే స్కీమ్. ఇది ముఖ్యంగా మధుబాబు పెన్షన్ యోజనగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అలాగే ఒడిశా యొక్క గవర్నర్ గణేషి లాల్. నెక్స్ట్ ఈ కదంబర్ యార్ నది కేరళ ఇటీవల కాలంలో వార్తల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రివర్ కలుషితం చెందుతూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఒక సాలిడ్ వేస్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ దాని సమీపంలో ముఖ్యంగా ఈ రివర్ ఉండటం అందువల్ల కాలుష్యం చెందుతున్నట్టుగా ఇటీవల ఎన్జిటి సీరియస్ అవ్వడం కూడా జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్గా ఆదర్శ్ కుమార్ గోయల్ వ్యవహరిస్తూ ఉన్నారు. కదంబర్ యార్ నది అనగానే కేరళ గుర్తుపెట్టుకోవచ్చు. పెరియార్ నది, అలాగే సస్తం కొట్ట లేక్ అని పిలుస్తాం. అతిపెద్ద మంచినీటి సరస్సు కేరళలో, దేశంలోనే పొడవైన సరస్సు వెంబనాడ్, అది కూడా కేరళలో ఉంది, మనకి తెలిసిందే. నెక్స్ట్ నెల్సన్ మండేలా ప్రైజ్ 2020 అనేది ముఖ్యంగా 2 మహిళలకి లభించడం జరిగింది. గ్రీస్ దేశానికి చెందినటువంటి ఒక ఫిలాంథ్రోపిస్ట్ లేదా గ్రీస్ దేశానికి చెందినటువంటి మహిళ మ్యారియానా వార్డినో ఎన్నిస్. వన్స్ అగైన్ మ్యారియానా వార్డినో ఎన్నిస్ అనేటువంటి గ్రీస్ మహిళకి నెల్సన్ మండేలా 2020 ప్రైజ్ లభించడం జరిగింది. అలాగే ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి గినియా దేశానికి చెందినటువంటి మరొక మహిళ మారిసానా కోయెట్. యాక్చువల్లీ ఇక్కడ నెల్సన్ మండేలా ప్రైజ్ అనేది మనకి 2014లో ఈ ప్రైజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2015లో తొలిసారిగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 2020లో ఈ గ్రీస్ దేశానికి చెందినటువంటి మ్యారియానా వార్డినో ఎన్నిస్ అనే మహిళ, గినియా దేశానికి చెందినటువంటి ఈ మారిసానా కోయెట్ అనేటువంటి మహిళకు లభించడం జరిగింది. గ్రీస్ రాజధాని ఏథెన్స్, అదేవిధంగా గినియా రాజధాని కొనాక్రీ మనకి తెలిసిందే. అలాగే నెల్సన్ మండేలా యొక్క జయంతి అనేది జూలై 18వ తారీఖున జరుపుకుంటాం. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ గ్రంథకర్త, కాన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్ గ్రంథకర్త కూడా నెల్సన్ మండేలా. నెక్స్ట్ 2020 హంగరీ గ్రాండ్ ప్రిక్స్, ఇది ముఖ్యంగా మనకి ఈ కార్ రేస్కి సంబంధించి ఫార్ములా 1 రేస్కి సంబంధించి ఈ 2020 హంగరీ గ్రాండ్ ప్రిక్స్ విజేత లూయిస్ హ్యామిల్టన్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రముఖ కార్ రేసర్ లూయిస్ హ్యామిల్టన్, హీ బిలాంగ్స్ టు బ్రిటన్. అలాగే హంగరీ రాజధాని బుడాపెస్ట్, అయితే బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్ను పిలుస్తాం. పెరల్ సిటీ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్ని పిలుస్తాం. అదేవిధంగా చుట్టుకోరిని కూడా పిలుస్తాం తమిళనాడు. నెక్స్ట్ చాటోగ్రామ్ వాడరేవు, ఈ చాటోగ్రామ్ వాడరేవు అనేది బంగ్లాదేశ్లో ఉంది. ఇటీవల కాలంలో మన్సుఖ్ మాండవీయ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్, ఈ ఓడలకు సంబంధించి షిప్పింగ్ మినిస్టర్గా వ్యవహరిస్తూ ఉంది మన్సుఖ్ మాండవీయ. ఈయన కలకత్తా నుంచి అగర్తలా వరకు ఒక కంటైనర్ షిప్ను ప్రారంభించడం జరిగింది. అది చాటోగ్రామ్ వాడరేవు ద్వారా ప్రయాణిస్తూ ఉంది. చాటోగ్రామ్ వాడరేవు అనేది ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నట్టుగా గమనించాలి. బంగ్లాదేశ్లో మనకి ఇంకా చిట్టగాంగ్ వాడరేవు ఉంది, చైనా ఆర్థిక సాయం అందిస్తూ ఉంది. చిట్టగాంగ్ వాడరేవు బంగ్లాదేశ్. గ్వాదర్ వాడరేవు పాకిస్తాన్, దీనికి కూడా చైనా ఆర్థిక సాయం అందిస్తుంది. చాబహార్ వాడరేవు ఇరాన్,
సో దీనికి భారతదేశం ఆర్థిక సాయం అందిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇరాన్ ఇండియాను ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి పంపించడం మనకి తెలిసిందే. డుకుం వాడరేవు ఒమన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ చెస్ డే, ఇది జూలై 20వ తారీఖున మనం జరుపుకుంటాం. సో ఈ ఫిడే అనేటువంటి సంస్థ ప్యారిస్ కేంద్రంగా 1924లో ఏర్పడింది. సో ఈ ఫిడేకి ప్రస్తుత అధ్యక్షుడిగా అర్కాడీ డ్వార్కోవిచ్ అనేటువంటి వ్యక్తి ఈ ఫిడే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, ఈ ఫిడే యొక్క అబ్రివేషన్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి అధ్యక్షుడిగా అర్కాడీ డ్వార్కోవిచ్ వ్యవహరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ హోప్ మిషన్ టు మార్స్, ఈ మార్స్ గ్రహం పైకి సో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. సో ఆ దేశము ఇటీవల కాలంలో 2020లో ప్రయోగించినటువంటి దేశము యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రాజధాని మనకు తెలిసిందే అబు ధాబీ. అయితే ఈ యుఏఈ ముఖ్యంగా జపాన్లో ఉన్నటువంటి ఒక స్పేస్ సెంటర్ అయినటువంటి టానే గషిమా అనేటువంటి స్పేస్ సెంటర్ నుంచి సో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ మార్స్ మిషన్, హోప్ మిషన్ టు మార్స్ అని పిలుస్తాం. ఇది యుఏఈ దేశానికి సంబంధించింది. ఇప్పటికే మార్స్ గ్రహం మీదకి చాలా రకాలైనటువంటి మిషన్స్ ప్రయోగించడం జరిగింది. అది నాసా వారి యొక్క మావెన్ కావచ్చు, భారతదేశానికి సంబంధించి మంగళయాన్ కావచ్చు. సో ఈ మంగళయాన్ మనకి 2013 ఈ నవంబర్ 5వ తారీఖున ప్రయోగించడం జరిగింది. సో 2014 సెప్టెంబర్ 24కి మొత్తానికి అది ఆర్బిట్లోకి చేరడం జరిగింది, మంగళయాన్ అని పిలుస్తాం. అలాగే వికింగ్ కానీ మావెన్ కానీ వికింగ్ కానీ ఈ మార్స్ ఆర్బిటర్ కానీ సో ఫినిక్స్ కానీ మార్స్ పాత్ ఫైండర్ కానీ సో ఆపర్చునిటీ కానీ ఇవన్నీ కూడా ఏంటని అడిగితే మార్స్ పైకి పంపించబడినటువంటి కొన్ని మిషన్స్. దీనికి సంబంధించిన సమాచారం మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా తెలుసుకుందాం, ఉపగ్రహాలకు సంబంధించి, మిషన్లకు సంబంధించి. సో ప్రస్తుతం అయితే ఈ హోప్ మిషన్ టు మార్స్ యుఏఈ సో జూలై 19వ తారీఖున ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ 2021 ఫిబ్రవరి నాటికి ఇది కక్షలోకి చేరడానికి ఆస్కారం ఉంది. మిషన్ అనేది హోప్ మిషన్ టు మార్స్గా గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీని యొక్క రాజధాని అబు ధాబీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2020 ఖతార్లో జరగబోయే 2022 ఈ ఖతార్లో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా ఏ స్టేడియంలో జరగబోతా ఉందని అడిగితే అల్ బయాట్ స్టేడియంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఖతార్ యొక్క రాజధాని దోహా అని మనం పిలుస్తాం. నెక్స్ట్ ఈ మనోదర్పణ్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్, ఒక కార్యక్రమాన్ని హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించడం జరిగింది. ఈ కోవిడ్-19 కారణంగా విద్యార్థులు చాలా మానసికమైనటువంటి ఇబ్బందులకి గురవుతా ఉన్నారు, చదువుకునే విద్యార్థులు. సో వారి కొరకు మొత్తానికి మనోదర్పణ్ ఇనిషియేటివ్ ద్వారా కొంతమంది కౌన్సిలర్లను గట్టా పెట్టి విద్యార్థులకి కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళలో స్ట్రెస్ని తగ్గించడం కొరకు ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది, మనోదర్పణ్. సో ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్. నెక్స్ట్ T20 ఐసీసీ, ఈ T20 ఐసీసీ క్రికెట్ కప్ అనేది 2022కి ఆస్ట్రేలియాకి పోస్ట్పోన్ అవడం జరిగింది. 2020 ఆస్ట్రేలియాలో జరగాలి, తిరిగి మళ్ళీ 2022 ఆస్ట్రేలియాలో ఇది జరగబోతా ఉన్నట్టుగా ఐసీసీ ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే ఐసీసీ ప్రస్తుత తాత్కాలిక చైర్మన్గా ఇమ్రాన్ ఖ్వాజా వ్యవహరిస్తూ ఉన్నారు, సిఈఓగా మను సాహ్ని వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్లో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో ఈ సంస్థ ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ప్రపంచ కప్స్ అయినటువంటి ఈ వన్డే 50 ఓవర్స్ మ్యాచెస్ క్రికెట్ కప్ కానీ లేకపోతే T20 కప్లు కానీ నిర్వహించే ముఖ్యమైనటువంటి సంస్థ ఐసీసీ. ప్రస్తుత ఐసీసీకి మధ్యంతర చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నది ఇమ్రాన్ ఖ్వాజాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఐసీసీ యొక్క సీఈఓ మను సాహ్నిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ T20 కప్ పోస్ట్పోన్ అవడం జరిగింది ఆస్ట్రేలియా 2022. నెక్స్ట్ మధ్యప్రదేశ్ యొక్క మాజీ గవర్నర్ ఈ లాల్జీ టాండన్ మరణించడం జరిగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్కి అడిషనల్ ఛార్జెస్ అనేది ఆనందీబెన్ పటేల్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సన్ నెవర్ డైస్, సూరజ్ కడే మర్దా నహి,
హిందీలో ఈ గ్రంథాన్ని సూరజ్ కడే మర్దా నహి అని పిలుస్తాం. ఇంగ్లీష్లో సన్ నెవర్ డైస్ అని పిలుస్తాం. ఇది ఇంగ్లీష్ గ్రంథము. ఈ సూరజ్ కడే మర్దా నహి పంజాబీ గ్రంథము. ఇటీవల ఈ గ్రంథాన్ని రచించింది బల్దేవ్ సింగ్ సదాకనంగా గుర్తుపెట్టుకోవాలి. సో చరిత్రలో మనకి ఉద్దమ్ సింగ్ అని ఒక ఈ పోరాట యోధుడు మనకి తెలిసిందే. ఆ ఉద్దమ్ సింగ్ మీద రచించినటువంటి గ్రంథము సన్ నెవర్ డైస్, ఇంగ్లీష్లో పంజాబీ భాషలో సూరజ్ కడే మర్దా నహీగా గుర్తుపెట్టుకోవాలి. రిటన్ బై బల్దేవ్ సింగ్ సదాకనం. నెక్స్ట్ ద ఎండ్ గేమ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది హుస్సేన్ జైదీగా గుర్తుపెట్టుకోవాలి. ద ఎండ్ గేమ్ బుక్ వాజ్ రిటన్ బై హుస్సేన్ జైదీ. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఘర్ రేషన్ యోజన పథకం. ప్రతి ఇంటికి కూడా నేరుగానే రేషన్ వచ్చే 5 నెలల్లోనూ కూడా ఈ రేషన్ అందించే కార్యక్రమం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మనకు తెలిసిందే అనిల్ బైజల్ అని పిలుస్తాం. ఇది జూలై 19, 20, 21, 22కి సంబంధించినటువంటి సమాచారం. తదుపరి వీడియోలో మరిన్ని అంశాల గురించి మనం చర్చిద్దాం. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ గణపతి సార్, గణపతి అకాడమీ కాకినాడ. అయితే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు మీకు ముఖ్యంగా గణపతి అకాడమీ మెటీరియల్ సబ్ ఇన్స్పెక్టర్స్కి, కానిస్టేబుల్కి చాలా రేట్ తగ్గించి కేవలం 1000 రూపాయలకి మీకు మెటీరియల్ అందించడం అనేది జరుగుతుంది. దాదాపుగా 4000 రూపాయల మెటీరియల్ కేవలం 1000 రూపాయలకే మీకు మొత్తం టోటల్ 10 పుస్తకాలు మీకు అందించడం జరుగుతుంది. ఒక్కొక్క పుస్తకం దాదాపుగా మీకు 350 నుంచి 400 పేజీల వరకు పుస్తకం ఉండడం జరిగింది. అందువల్ల దయచేసి ఈ సమాచారాన్ని నలుగురికి తెలిపి దీన్ని అవైల్ చేసుకోగలరని కోరుతా ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. మీట్ యూ టుమారో.